జంగిల్ రాజు పై జనాగ్రహం అట. ఎవరండి జంగిల్ రాజు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు అసలు జంగిల్ రాజు పరిపాలన అంటే ఎలా ఉందో అప్పుడు. అంబటోడు అంటే నోడుదోలతో వాగాడు, జనానికి కోపం వచ్చింది, ఇంటి మీదకి వెళ్ళారు. జనాగ్రహం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి వెళ్ళారు. ఇక్కడ రైతుల పాదయాత్ర శాంతియుతంగా చేస్తా ఉంటే అక్కడికి వైసీపీ జెండాలు వేసుకుని వచ్చి వాళ్ళ మీద రాళ్లు, చెప్పులు, ఆ మురికి నీళ్లు నిండిన వాటర్ బాటిల్స్ ఇసిన సైకో నా కొడుకులు ఎవరో జంగిల్ నా కొడుకులు ఎవరు ఆ రోజు అంటే అవన్నీ జరిగాయనే కదా మిమ్మల్ని తీసి మూలను కూర్చోబెట్టారు. ఇంకా ఎవరిని మోసం చేస్తారు జగన్ గారు మీరు? ఇంకా సాక్షి పేపర్ ద్వారా ఎవరిని నమ్మిందాం అనుకుంటున్నారు మీరు? జంగిల్ రాజు అంటే ఇది 200 మంది ఎలా పడుతున్నారు చూడండి కారు మీద. ఇప్పుడు వీడి మీద ఎవరు పడ్డారండి? ఈ జోకర్ గాడిని ఎవరేమనలేదు, అంబటి రాంబాబుని ఎవరేమనలేదు, కానీ జనాలు ఆగ్రహం చూపించారు అంతే. ఇక్కడ కారు మీద ఎలా పడ్డారు చూడండి. ఈ చూడండి ఎంత ఘోరం అండి. అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని లకారంతో తిట్టాడు. మా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిడతావా అని నిరసన తెలియజేస్తా ఉంటే అంత దారుణంగా కొట్టారు. వాళ్ళే తిట్టి అధికారం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళే కొడతారు. మొత్తం జనసేనని మహిళలను కూడా కొట్టారు ఆ రోజున. ఈవేళ ఎవరికి చెప్తున్నారు పత్తి కబుర్లు? ఎవడంటాడరా మీ సోది కబుర్లు? వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను. మీరు ఇప్పుడు జంగిల్ రాజు అని చెప్పేస్తాను, లేకపోతే శాంతి భద్రతలు లేవు, దాడులు ఎవడేటా అంత అమాయకుడు ఎవడు? అయినా ఇప్పుడు వచ్చి ఇంకా ఎవరిని కొట్టలేదు. ఎక్కడో ఎవరినో జరిగితేనే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడు, ఆ జోకర్ గాడు. ఇప్పుడు వచ్చి ఎవడన్నా జగన్ ఇంటి మీదకి వెళ్ళారా? ఇంటి మీదకి వెళ్ళినా జగన్ అధికారం లేదు, ఇప్పుడు జగన్ చేసేది ఏమీ లేదు. కానీ ఎవరన్నా జగన్ ఇంటి మీదకి వెళ్ళారా? జగన్ మీద దాడి చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేశారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని దాడులు చేశారు? ఎరా జంగిల్ నా కొడకల్లారా మీరారా మమ్మల్ని జంగిల్ రాజులు అనేది? జనవరం పార్టీ ఆఫీస్ మీద పట్టపగలు ఇది కూడా ఎలా తగలబెట్టారు చూడండి. పట్టపగలు పట్టాభి గారు మమ్మల్ని పిల్ల సైకో అన్నాడు ఎవరిని? వంశీని. అందుకని వెళ్ళి తగలబెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు తెగ నవ్వేసుకునేవారు అప్పుడు ఇలాంటివి చూస్తుంటే. ఎవడరా జంగిల్ రాజు? ఎవడరా జంగిల్ రాజ్యం చేసింది ఈ రాష్ట్రాన్ని? జంగిల్ నా కొడగలరు. అందుకే కదా ప్రజలందరూ ఎంత రివర్స్ అయిపోయి మిమ్మల్ని 11లో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే వీళ్ళు ఇసిరిన రాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన తల పగిలిపోయింది. వస్తున్నారు రేపు పొద్దున పలానా చోటకు వస్తున్నారంటే అక్కడికి మొత్తం ఈ బ్యాచ్లు, ఈ గంజాయి బ్యాచ్లు, ఈ తాగుబోతు బ్యాచ్లు అందరూ కూడా బ్లాక్ బెలూన్లు, ఓ పక్కన వైసీపీ జెండాలు. ఎవర్రా జంగిల్ గళ్ళు? ఎవర్రా? చంపేసి ఆ శవాలను ఇళ్ల దగ్గర పడేసేవారు, పోలీస్ స్టేషన్ లో పెట్టి శిరామండనాలు చేయించేవారు. జంగిల్ రాజ్యం అంటే అదిరా బాబు. మీరు జంగిల్ నాయాళ్లనే మిమ్మల్ని అసెంబ్లీ కూడా రానివ్వకుండా 11లో కూర్చోబెట్టి బోన్లో పెట్టారు ప్రజలు. మీరు మళ్ళీ ఎదుటోడి మీద జంగిల్ రాజులట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అంగళ్ళలో. చంద్రబాబు మీదకి రాళ్ళు రువ్వరు ఆ రోజున. వాళ్ళ బుల్లెట్ ప్రూఫ్ బ్రీఫ్ కేసులు ఉంటాయి కదా, ఆ బ్రీఫ్ కేసులు తీసి పాపం చూడండి చుట్టూరు ఎలా రౌండ్ అప్ చేశారు. జగన్ మీద ఇప్పుడు వచ్చేలాంటి దాడి ఏమైనా జరిగిందా? జగన్ మీద ఎవడైనా రాళ్ళు ఇసిరాడా? ఎవడు ఇసిరాపోయినా జగన్ కొట్టించేసుకుని లబ్బో దిబ్బమని గోలెట్టేస్తాడు. ఎవడు ఏమైనా పోయినా చిన్న పిన్నిసి గుచ్చుకుంటే చాలా ఈ బాబు నన్ను చంపేయడం చూసారని హైదరాబాద్ వారిపోతాడు. ఏంటండి ఇది? చిచ్చి, ఇలాంటి ఓ పార్టీ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉందని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తున్నారు బాబు. సిగ్గుమలే వాళ్ళందరూ ఒక చోట చేయలేరు. లోకేష్ గారు ఎవరన్నా అమ్మల్ని అక్కల్ని తిట్టాడైనా? జగన్మోహన్ రెడ్డిని అమ్మల్ని అక్కల్ని తిట్టాడా? ఎవరింట్లో ఆడవాళ్ళ గురించి ఆయన తప్పుగా మాట్లాడా? ఆయన కేవలం రాజకీయం మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? అది కదా జంగిల్ రాజ్యం అంటేనే. దానికి కదా ఆంధ్రప్రదేశ్ ముగింపు ఇచ్చేశారు.